ఒక ఇల్లు కావాలి అని ఎప్పుడు అనిపించలేదు. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్. దట్స్ మోస్ట్ దే ఇంపార్టెంట్. నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్ అండ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్. నేను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చాలా చిన్నది ఇది, ఈ నెల అయ్యాక ఈ సరుకులు తెచ్చుకోవాలి అని మా మమ్మీ తెచ్చేసేది, మాకు తెలిసేది కాదు, ఏం కాదు. సో ఇలా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి, మనం ఇందులో ఉండాలి అన్నది, ఇవన్నీ మా అత్తగారు మామగారు నాకు నేర్పించారనమాట. మై ఫాదర్ ఇన్ లా వాజ్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ హీ వాజ్ మై గాడ్, అసలు ఎంత ఏమంటారు దాన్ని, అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునేవాళ్ళు అంటే, ఏదన్నా కానీ అన్ని బాక్స్లో నీట్గా పెట్టుకునేవాళ్ళు, అన్ని ఫైల్ చేసుకునేవాళ్ళు, నెలకి మనకి ఇంత అయింది ఇది ఇది అని ఆ బడ్జెట్ వేసుకునేవాళ్ళు. సో దిస్ ఆల్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో ఇలా ఉండాలి, అంత పద్ధతిగా ఉండాలి అన్నది ఐ యూస్ టు రియలీ అడ్మైర్. దట్ ఈస్ యువర్ మెరిట్. బికాస్ మేము ఇలా పెరగలేదు, మా ఇంట్లో మేము ఇలా ఉండేవాళ్ళం, మా ఇంట్లో మేమే క్వీన్స్ అనమాట మా పేరెంట్స్కి. సో మేము ఎంత ఏం చేసినా కానీ మమ్మల్ని అంటే ఏవి లేదు ఇలా చేయాలి అని. అండ్ సడన్గా పెళ్ళి అయ్యేటప్పటికి ఇట్ వాజ్ లైక్ టోటలీ న్యూ సెటప్. టోటల్లీ న్యూ సెటప్. అవును. సో మీ దాంట్లో గెట్ అన్ అవడం. మేము మీరు నమ్మరు, మేము మా చిన్నప్పుడు ఎలా పెరిగామంటే, మేము తినేసేవాళ్ళం బాగా. సమ్మర్ హాలిడేస్ మాకు ఎవరు అంటే చుట్టాలింటికి అప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు. మా ఫాదర్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. సో బోర్ కొట్టేసి మా మమ్మీ మాకు బాగా అల్లరి చేస్తామని బాగా పప్పు అన్నం పెరుగన్నం తినిపించేసేది. అలా అన్నం తినేసి చేతులు అలా పెట్టుకొని నిద్రపోయి అంటే కడుపు నిండి నిద్ర. సో అంత టెరబుల్గా మమ్మల్ని షీ వాజ్ ఓకే విత్ దాట్. సో దాన్ని మేము లేచాక మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కొని మళ్ళీ సొంతంగా మా ఆటలు మేము అవి చేసుకుని. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి, దే వర్ వెరీ డిసిప్లిన్డ్. సో టేబుల్ మీద పద్ధతిగా తినాలి, మనం యూనో ఇలా ఉండాలి, ఈ టైంకి తినాలి అన్నది, విచ్ వీ డెంట్ హ్యావ్. సో బట్ దెన్ ఇట్ వాజ్ నైస్. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఇట్ మేడ్ మీ ఫీల్ నైస్. అవును కరెక్ట్ కదా, ఇలా ఉండాలి కదా అని. బట్ దాట్ వాజ్ ఆల్సో ఎంజాయబుల్, దట్ వాజ్ ఫన్. చైల్డ్హుడ్ వాజ్ లైక్ యూనో అంటే చాలా హ్యాపీగా ఉండేది అనమాట. అది మమ్మల్ని అనేవాళ్ళు లేరు, మా ఇష్టం వచ్చినట్టు చేసుకునేవాళ్ళు. పైగా హైదరాబాద్ కల్చర్ కూడా కొంచెం అంటే వాట్ యు కాల్ హేవైర్ అని మనం అనలేం కానీ, బట్ ఇక్కడ ఉద్యోగాలు, లైఫ్ స్టైల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేయడం, మదర్ ఫాదర్ ఇద్దరు ఆక్యుపేషన్ లో ఉన్నప్పుడు కొంచెం ఇల్లు కొంచెం ఈజీగా ఉంటుంది, కేర్ ఫ్రీగా ఉంటుంది. కానీ బట్ తమిళియన్స్ అలా కాదు కదా, వాళ్ళంతా పద్ధతిగా ఉంటారు వాళ్ళు. సో మా మమ్మీ బాగా పూజలు చేసేది, కానీ బట్ షీ నెవర్ ఫోర్స్డ్ us to do. షీ సెడ్ సి యూ హ్యావ్ టు, మీకు ఉండాలి ఫ్రమ్ విదిన్. మీరు పూజ చేయాలి అంటే మీరు పూజ చేస్తే అది పూజ కాదు. సో యునో అలా ఎప్పుడు రావాలి, ఆ భక్తి మనలో ఉండాలి అన్నది వాళ్ళు చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలా పెంచారు. బట్ మై ఫాదర్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సంస్కారం. బేసికలీ పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మనం పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి. సో దాట్ హెస్ హెల్ప్ మీ అగైన్ ఎలాగ నా ఇన్లాస్ తోటి నేను ఉండాలి అన్నది. సో మై ఫాదర్ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిజ్ మదర్. వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే పోయారనమాట. సో ఆవిడ్ని ఆయన ఎలా చూసుకున్నారు అన్నది మాకు చెప్పకుండానే ఇట్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ హెడ్స్. ఎగ్జాక్ట్లీ. సో హౌ హి లవ్డ్ హిస్ బ్రదర్స్. సావిత్రి గారి అమ్మాయి విజయ్ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో నాతో అంది ఏంటంటే, నెవర్ టీచ్ యువర్ చిల్డ్రన్, బీ ఎన్ ఎగ్జాంపుల్ అని. అవును అవును, దే విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అవును అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ప్రీచ్ చేయడం మొదలెడితే ఇట్ బికమ్స్ బోరింగ్. అవును అవును. సో దే నెవర్ డిడ్ దాట్ టు అస్ అండి. అసలు అంటే మా ఫాదర్ చాలా ఎర్లీ ఏజ్లోనే చనిపోయారు. ఐ వాజ్ 18 వెన్ హీ పాస్డ్ అవే. అంటే సడన్ హార్ట్ అటాక్ వచ్చి అక్కడి నుంచి ద వే మై మదర్ టుక్ ఓవర్ అస్, అంటే బోల్డ్గా షీ స్టుడ్ బై. ఏదైతే ఇద్దరు ఆడపిల్లలు, చదువు కూడా కంప్లీట్ కాలేదు. సో షీ వాజ్ లైక్ నో, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ రన్ అండ్ ఐ విల్ టేక్ కేర్. అండ్ షీ వాజ్, ఐ మీన్ షీ ఈజ్ ద పిల్లర్ మాకు. ఇంకా నాకు ఏది ఇది. సో అంటే తన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. అంటే ఇలా ఉండాలి, ఇంత ధైర్యంగా ఉండాలి అన్నది మా మదర్. సో షీ ఈజ్ స్టిల్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ దెన్ యూనో ఏదన్నా నాకు ఏదైనా భయం, మమ్మీ ఏదో సంథింగ్ యూనో ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అంటే, నథింగ్, ఏముంది దీనిలో, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇలా చెయ్యి అంతే అయిపోతుంది, నువ్వు కరెక్ట్గా చెయ్యి, నీకెందుకు భయం అంటుంది. సో యునో సో షీ ఈజ్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ అంటే. సో దట్ ఈస్ అగైన్ షీ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు యూ.
ఆవిడేం చెప్పకపోయినా ఎస్ బట్ మీ ఫాదర్ పోయిన తర్వాత ఆవిడ హ్యాండిల్ చేసిన విధానం ధైర్యంగా హ్యాండిల్ చేసిన అది విధానం. మీకు ఇప్పుడు ఏ మదర్ అన్నా కానీ ఆ ఏజ్ లో షీ వాజ్ 43 when my father passed away. సో ఐ రియలైజ్ దాట్ నౌ 43కి హౌ డి షీ ఈవెన్ డూ దాట్ అని, అసలు ఏం పర్వాలేదు ఐ విల్ టేక్ కేర్ అని. అండ్ అప్పటికప్పుడు చనిపోతే డబ్బులు ఎక్కడ ఉంటాయి ఎవరి దగ్గర అన్నా కానీ. సో షీ హ్యాండిల్డ్ ఆల్ దాట్ విదౌట్ యునో ఆస్ ఫీలింగ్ స్ట్రెస్డ్. అండ్ ఎప్పుడన్నా కానీ మా మమ్మీ ఏమంటది, ముందుకే చూడాలంటది, వెనక్కి చూస్తే కూర్చుంటాం, నెవర్ లుక్ బ్యాక్. సో యునో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. షీ ఈస్ వెరీ ప్రాక్టికల్. షీ టాట్ అస్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. సో మేము కూడా తనలాగా చాలా ప్రాక్టికల్ గా మీకు ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చిందండి. ఎందుకంటే సడన్ గా పోయినప్పటికీ యూర్ లైక్ లాస్ట్ కదా. సో బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ యునో 2 years 3 years ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అప్పటికి ఇంక నేను యునో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ యునో ఇవన్నీ మొదలైంది. కానీ టు సపోర్ట్ ది ఫ్యామిలీ మీరు వర్క్ చేయడానికి వచ్చేసి అంటే షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ వర్క్డ్ బై దెన్. సో యునో షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ సెడ్ యూ గర్ల్స్ లివ్ యువర్ లైఫ్. సో మీరు ఏం చేయాలనుకుంటే ఎప్పుడు యునో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. షీఈస్ యునో ఎడ్యుకేటెడ్ మై సిస్టర్ ఆఫ్టర్ దట్. అది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. సో షీ ఆల్వేస్ డ్రెమ్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ అమెరికా. సో షీ వెంట్ టు అమెరికా. సో ఇది ఒక మగవాళ్ళతో కూడా పాసిబుల్ కానీ, అంటే అంత ఈజీ కాదు ఒక ఆడపిల్లని యునో ఆ టైంలో అమెరికా పంపించడం అనేది. సో షీ వాజ్ దేర్, నో యూ వర్క్ ఫర్ ఇట్, యూ గో. సో పంపించింది అమెరికాకి. మా చెల్లెలు తన మాస్టర్స్ అవన్నీ అమెరికాలో చేసి ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇట్స్ సంథింగ్ రియల్లీ గ్రేట్ అన్నమాట. అంటే ఒక మదర్ సింగిల్ హ్యాండెడ్ గా అది మమ్మల్ని ఎప్పుడు మీరు ఏ పెళ్లి చేసుకోండి నాకు భయంగా ఉంది, లేకపోతే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం కానివ్వండి, షీ నెవర్ డిడ్ దట్ టు us. సో మీరు ఏం చేయాలనుకుంటే మీ లైఫ్లో మీ గోల్స్ ఏంటి, మీ అంబిషన్స్ ఏంటి, యూ కంటిన్యూ. యూ డోంట్ యునో మీరు ఏమి బాధపడద్దు, అన్నీ అవంతటవే జరిగిపోతాయి. సో మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అని నేర్పించింది. అంటే ఇప్పుడు మీ తమిళియన్ సంబంధం అని మీ మదర్ వాళ్ళు ఏమీ అబ్జెక్షన్? మా అమ్మ నెవర్ అబ్జెక్టెడ్ టు ఎనీథింగ్ దట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. సో షీ సెడ్, సి నీకు కరెక్ట్ అనిపించిందా, ఐఎమ్ దేర్ విత్ యూ. కానీ బట్ ఇట్స్ నాట్ దాట్ యునో నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను అంటే సచ్చా ఇది అది కరెక్ట్ కాదు, నువ్వు యునో నేను నీకు చెప్తున్నాను, ఇట్స్ యువర్ డెసిషన్. అండ్ షీ ఈస్ ఆల్వేస్ మేడ్ అస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెసిషన్స్. సో మా డెసిషన్ అప్పుడు దాని తాలూకు ప్రాజెంట్ కాన్స్ ఏమన్నా కూడా మనమే భరించాలి. బట్ షీ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. ఇస్ నాట్ దట్ యునో అవే నాకు తెలియదు అన్నది కాకుండా షీ వాజ్ విత్ అస్. షీ స్టూడ్ బై అస్ ఆల్ ద టైమ్. వెరీ నైస్. అంటే మీరు ఆ రకంగా చాలా లక్కీ. చాలా లక్కీ. మదర్ ఆ రకమైన స్టెర్న్ పర్సన్ అవడం, 100% పట్టుదల గల మనిషి. 100%. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ తమిళ్ ఫ్యామిలీ కన్వెన్షనల్ ఫ్యామిలీస్ లో మీరు సినిమాలు చేయడానికి వాళ్ళు ఏమనలేదు. లక్కీగా మా ఇన్ లాస్ వర్ యునో దే డెంట్ బాదర్. సరే నువ్వు చేసుకుంటావా, నీ ఇష్టం నువ్వు చేసుకో, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు యునో సి దే డోంట్ వాచ్ మూవీస్. కానీ నన్ను ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు, నువ్వు ఈ సినిమాలో ఇదేం చేసావు, ఏ నాడు ఒక్క రోజు కూడా దే డెంట్ బ్రింగ్ ఇట్ అప్. ఎవరికన్నా వస్తే సత్య ఆ సినిమాలో ఉంది, తమిళ సినిమా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా అయ్యారు. తమిళ ఏం చేయలేదా మీరు? సంతోష్ సుబ్రహ్మణ్యం అని ఒకటి బొమ్మరిల్లు రీమేక్ చేశాను కదా, సో అది బాగా హిట్ అయింది ఆ సినిమా. వినాయకుడు కూడా వాళ్ళు రీమేక్ చేశారు, బట్ అది ఎంత సక్సెస్ అయిందో నాకు తెలియదు. హిట్ బొమ్మరిల్లు పెద్ద హిట్. సంతోష్ సుబ్రహ్మణ్యం అనే సినిమా బాగా హిట్ అయింది అక్కడ. మీకు అక్కడ మంచి ఇమేజ్ వచ్చి ఉంటుంది. అవును అవును, ఆ సినిమాకి వచ్చింది. మరి తర్వాత కంటిన్యూ అవ్వలేదా తమిళ? అంటే వాళ్ళు చాలా నేటివిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. తమిళ వచ్చిందా ఇప్పుడు? మరి తమిళ అత్తగారు తమిళ నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు పోయాక అంత ఎక్కువ తమిళ మాట్లాడు. ఇద్దరు మా అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారు. సో వాళ్ళు ఉన్నప్పుడు దే యూస్ టు ఇన్సిస్ట్ యూ లెర్న్ ద లాంగ్వేజ్, మాతో తమిళ్లోనే మాట్లాడు అని పట్టుబట్టి నేర్పించారు కూడా వాళ్ళు. నేర్చుకోవాలి, నువ్వు తమిళ్ ఇంట్లోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు భాష నేర్చుకోవాలి అని. అంటే తమిళ పొన్ను అయిపోయారు మీరు. ఆంధ్ర తెలంగాణ తమిళ్. సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ్ మాట్లాడినా కానీ అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఆయన నవ్వేవాడు. సో అందుకే ఐ డోంట్ లైక్ స్పీకింగ్ టు హిమ్ ఇన్ తమిళ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి కన్వర్స్ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దానికి తెలుగు వచ్చేసిందా?
తను తెలుగు, తను పుట్టి పెరిగింది ఇక్కడ. హైదరాబాద్. ఓకే, అయితే ఊరికే పేరుకే తమిళియన్స్ అని, అవును అవును అంత ఇక్కడ కల్చర్ లో పెరిగిన వాళ్ళేగా వాళ్ళకి ఇద్దరు ఇక్కడ పెరిగిన వాళ్ళు. కాబట్టి దట్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ మీకు. అంటే మీరు ఆ రకంగా ఈ రకంగా అన్ని విధాల లక్కీయే. అవును ఒక ఫాదర్ ఎర్లీగా పోయారన్న ఒక పాయింట్ తప్పితే గాడ్ హెస్ బిన్ వెరీ కైండ్. వెరీ కైండ్ అండి, గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ యూనో హీస్ బిన్ అట్లీస్ట్ యూనో. ఇప్పుడు ఒకటే అండి, లైఫ్లో ఏవి జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఎందుకు అని బాధపడడం మొదలు పెట్టామంటే మనం ముందుకు వెళ్ళలేము. సో ఎవ్రీ టైమ్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఓకే, ఇది సాడ్ జరిగింది కదా, లెట్ మీ యూనో డూ సంథింగ్ విచ్ ఇస్ బెటర్, విచ్ విల్ యునో హెల్ప్ మీ గ్రో ఇన్ లైఫ్. కానీ నేను ఎప్పుడు లేదు ఇది నేను చేయకూడదు, లేకపోతే అంటే ఐ నెవర్ వాజ్ డిసప్పాయింటెడ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఆల్సో. ద వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ రిగ్రెటెడ్ ఫర్ సమ్ టైమ్, బట్ లేటర్ ఆన్ యునో ఓకే లెట్ ఇట్ గో అని ముందుకు వెళ్ళిపోవడం. అంటే మరి ఎంతకని మనం ప్రతిదానికి రిపెంట్ అవుతూ ఉండలేం కదా, ఇట్ హ్యాస్ టు గో అంతే. అండ్ దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ లేరు, మదర్ ఇచ్చేస్తుంది అన్నప్పుడు యూ ఎండ్ అప్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఐ మీన్ యూనో దేర్ ఇస్ నోబడీ టు గైడ్ యూ అండ్ దేర్ ఇస్ నోబడీ టు టెల్ యూ దట్ యునో దిస్ ఇస్ యునో ఇలా చెయ్యాలి అన్నది. బయటకు వచ్చేటప్పటికి అన్నీ వోంట్ బీ ఏబుల్ టు టెల్ యువర్ మదర్. సో కొన్ని ఉంటాయి అన్నమాట లైఫ్లో అలాంటివి. సో బట్ స్టిల్ ఐ డోంట్. అలాంటివి జరిగాయా మీకు? అంటే కొంచెం అలాంటి అప్స్ అండ్ డౌట్స్? ఓ చాలా జరిగినాయండి అలాంటివి. సో యునో ఐ మీన్ ఇఫ్ ఐ హ్యావ్ టు నేమ్ దెమ్, దే లైక్ ప్లెంటీ ఆఫ్ దెమ్ విచ్ యునో మేబీ యునో ఇలా జరిగి ఉండాల్సింది అని అనిపించినవి. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓవర్, గాన్ ఇస్ గాన్. అదే మదర్ నేర్పినది మీకు బాగా హెల్ప్ అయింది, లుక్ ఫార్వర్డ్ అన్నది. ముందు ఏముందో చూసుకోండి, నిన్నటి గురించి ఆలోచించద్దు అన్నమాట. అది చాలా గ్రేటెస్ట్ లెసన్ ఇన్ఫాక్ట్. లేకపోతే నిన్న జరిగిన దానికి ఏడుస్తూ కూర్చుంటే ఏదో డోంట్